వైసీపీ సీనియర్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. వైసీపీ సీనియర్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. పద ముందు స్టేషన్కి. చైతి వెన్నుపోటు చంద్రబాబు నాయుడు కొడుకు, రాష్ట్రమంతా ముద్దుగా పిలుచుకుంటే పప్పు అని పేరు పెట్టిన పప్పు శుద్ధ లోకేష్. ఐఎమ్ రెడీ మిస్టర్ పాపాల మిథున్ రెడ్డి, సన్ ఆఫ్ పాపాల పెద్దిరెడ్డి. రా, ఎక్కడికి వస్తావో. మీలాగా కోర్టుకెళ్ళి అరెస్ట్ చేయొద్దని అడిగేవాడు నేను కాదు. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్టకేలకు సిట్ చేతికి చిక్కారు. గత కొద్ది నెలలుగా, కొద్ది వారాలుగా కోర్టుల నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూ చిట్ట చివరి ప్రయత్నం కూడా సుప్రీంకోర్టులో విఫలమైన నేపథ్యం. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. మరొక మార్గం లేక ఈ రోజు ఆయన సిట్ ముందు విచారణకు వచ్చారు. సుదీర్ఘంగా విచారణ అనంతరం సిట్ ప్రకటించింది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు. ఏమవుతుందో నాకు తెలుసు సార్, ఇప్పుడే తీసుకెళ్తున్నారు. మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్ గుర్తించింది. వసూలలో దాన్ని పంపిణీ చేయడంలో మొత్తం కర్త కర్మ క్రియ మిథున్ రెడ్డి అని. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. కింగ్ పిన్ వేరే ఉన్నారని దాదాపు 7 గంటల పాటు సిట్ విచారించింది. చెబితే మా బాస్ చంపేస్తాడా? బిగ్ బాస్ చెప్పినట్లు నడుచుకున్నారని సిట్ ఆధారాలు సేకరించింది. జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా. మరింత మంది హై ప్రొఫైల్ పొలిటికల్ పర్సనాలిటీస్ అరెస్ట్ కాబోతారా? అన్నయ్య వాడంతా మనలే కదూ. ఏంటి డౌటా? కొంపదీసి రోషం వచ్చి వెళ్ళిపోతావు ఏట్రా? కావాలంటే నువ్వెళ్ళు. త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెల్లడించింది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. దర్యాప్తు కీలక దశలో ఉందని, మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని, సంచలనమైన విషయాలతో మరొక 20 రోజుల్లో సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్లుగా సమాచారం. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్, ముందుంది ముసళ్ళ పండగ అని. నాకంటూ ఒక టైం వస్తుంది, భగవంతుడు నాకు సపోర్ట్ చేస్తాడు. ఫారెన్కి వెళ్ళిపోయింది, యూఎస్కి వెళ్ళిపోయింది చదువుకోవడానికి. ఇక్కడ ఉంటే ఈ టార్చర్ నేను భరించలేను అని చెప్పి ఈ శిల్పాన్ని చెక్కిన ఆ కళాకారుడెవరు? గుర్తులేదు. అంటే ఈ శిల్పం వెనక ఎంతో మంది కళాకారుల ఉలుల చాతుర్యం ఉందన్నమాట. 2024 జగనన్న వన్స్ మోర్, టీడీపీ నో మోర్, జనసేన పరార్. నా బొచ్చు కాదు కదా, నా కాలు గోరు కూడా తీయలేవు. ఎందుకు తెలుసా? దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు